తెలంగాణలో విద్యారంగం కుంటుపడిందని నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజురెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ వర్క్ షాప్ను జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశాయన్నారు. నిరుద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లకే ఉద్యోగాలు ఇచ్చి కాంగ్రెస్ చేతులు దులుపుకుంటుందన్నారు. యువ వికాసం గ్యారంటీ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. అంటే దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. 3 నెలల దాకా ఎవరు తినొద్దు, ఇంటికి రాయి కట్టొద్దు, ఇంకేం చేయొద్దు అనే రకంగా మన ప్రభుత్వం ఉన్నది. ఆరోగ్యశ్రీ విషయంలో తీసుకుంటే 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచి ఇంతవరకు ఎక్కడ ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కానీ ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. వాళ్ళకి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేరు. వాళ్ళ విషయంలో అదే ఉంది. అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏదైతే ఉందో ప్రైవేట్ ఎంప్లాయీస్ లో మినిమం వేజెస్ ఎక్కడ లేదు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 22 లక్షల ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో తీసుకుంటే ఇదే గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్